హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మనం ఎవరైతే గర్భఫలం లేక దిగులు పడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాము. నాతో పాటు మీరు ఇక్కడ ఏకీభవించి ప్రార్థన చేయండి. సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, నీ నామానికి లెక్కలండి స్తుతులు అర్పించుకుంటూ నాయన తండ్రి సహాయం చేయండి. ఎవరైతే గర్భఫలము లేక దిగులు పడుతూ ఉన్నారో, ఎన్నో హాస్పిటల్ తిరిగి కృంగిపోయి ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని నాయన. అవును ప్రభా, నీ చిత్తం వారి వాళ్ళు నెరవేర్చండి. నీవిచ్చు గర్భఫలము వారికి ఆశీర్వాదకరంగా మారాలి తండ్రి. సహాయం చేయండి తండ్రి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు ఎన్నో అవమానాలు పడి ఉన్నారు ప్రభా. అవమానాలకి మంచి ఫలాన్ని దయచేయండి. వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. డాక్టర్లకే పరమ డాక్టర్ ఉన్నాయన. వారి గర్భాన్ని ముట్టండి, స్వస్థపరచండి. ఎటువంటి ఆటంకము లేకుండా ప్రభువా, ఎటువంటి అనారోగ్యము లేకుండా వారికి మంచి గర్భఫలాన్ని దయచేయండి. వారికి ఇచ్చు బిడ్డలను ఆశీర్వదించండి. నీకు మహిమగాను ఘనతగాను మార్చండి తండ్రి. తల్లిదండ్రులు విజేతలుగా బిడ్డలను మార్చండి. జ్ఞాపకం చేసుకొని ఆయన తండ్రి అయా సహాయం చేయండి. గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు ప్రభా తండ్రి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభా. వారికి గర్భఫలం దయచేయండి. నీ కృప, నీ కాపుదల ఆ బిడ్డలపై ఉంచండి నాయన. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆశీర్వాదకరంగా ఆ బిడ్డలు మార్చండి తండ్రి. వారి మీ చేతికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన సమర్పించుకోమని పరిశుద్ధుడని యేసుక్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.